మా ఆటో డ్రైవర్లోనే కొంతమంది అసలు ఎప్పటికి మారుతారో అసలు అర్థం కావట్లే. ఒక మనిషిని ఆటో ఎక్కించాలంటే ఎంత కష్టమో తెలుసా? వాళ్ళు రాగానే అడిగే ప్రశ్న ఏంటంటే బండి వెళ్ళిపోద్దా లేదా, ఎప్పుడు కదులుతుంది, వెళ్ళిపోద్ది అంటే ఎక్కుతామంటారు. అలాంటి వాళ్ళని అమ్మ 2 టికెట్లు వస్తే వెళ్ళిపోద్దమ్మా, డీజిల్ కన్నా రావాలి కదమ్మా, కూర్చోండి అమ్మా వచ్చేస్తున్నామా అని నానా మాటలు చెప్పి బండి ఎక్కించి వేరే టికెట్ల కోసం ఎదరికెళ్తుంటే వీళ్ళు మాత్రం బండి దగ్గరికి వచ్చి బండిలో టికెట్లు పిలిచి మరి ఎక్కించేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా మారరా మీరు? అరే మీకు ఒకవేళ టికెట్లు ఎక్కించుకోవాలంటే అడగాలి, అన్న ఓ బండిలో ఓ టికెట్ ఉంది కదా ఎక్కించుకోవాలని అడగాలి. అంతేగాని చెప్ప పెట్టుకుంటే ఎక్కించుకెళ్ళిపోవడం ఏంటి? సరే చూసి మేము పరిగెట్టుకుంటూ వచ్చి ఒకవేళ నేను అడిగామనుకో, నీ ఆటోలో ఉన్న జనం నా ఆటోలో ఉన్న జనం ఒకటే అంటారు, మీరు వెళ్ళరు మమ్మల్ని వెళ్ళవరు, మమ్మల్ని ఆటోలో ఎక్కించి కూర్చోంటారంటే మాకు అవతల పోలి పనులు అంటారు. అంతేగాని మీరు చేసే పనులు వాళ్ళకి అర్థం కాదు కదా. బండి టికెట్లు ఎన్ని మాటలు చెప్పి ఎక్కిస్తున్నావు అంటే నీకు తెలుసు కదా డీజిల్ లేదంటే బండి ఎక్కడ కదులుతుంది. మళ్ళీ మనం తెలుసుకోకపోతే ఎలాగా? ఓ పక్కన ఫ్రీ బస్ వచ్చేస్తుంది, మీ విధానం ఇలాగా ఉంటే మళ్ళీ మనమే కొట్టించి వచ్చే రోజులు వచ్చేస్తారో బాబు, అర్థం చేసుకోండి. అరే నీకు టికెట్లు సరే నీ బండిలో 2, 3 ఉన్నాయి, నా బండిలో ఒకటి ఉన్నప్పుడు నువ్వు అడిగి తీసుకెళ్ళాలి. అంతేగాని అడగకుండా బండి దగ్గరకు వచ్చి పలానా ఊరు వెళ్తుందని తెలుసుకుని పిలిచి మరి ఎక్కించేసుకుంటే అది ఎంతవరకు న్యాయం? జనాలకు మట్టుకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళరు మమ్మల్ని వెళ్ళవట్లేదు అడ్డుపడిపోతున్నారు అనుకుంటారు. కానీ విషయం ఏంటో నీకు తెలుసు నాకు తెలుసు. మారండి రా బాబు, మనం మార్చుకోకపోతే ఎలాగా? ఇంకా మన విధానం మార్చుకోకపోతే ఫ్రీ బస్ పక్కన వచ్చేస్తుంది, ఇల్లు అలా గడవాలి, పక్కన సర్వీస్ ఉండట్లేదు, ఇలా కొట్టేసేస్తా ఉంటాం మనం ఇంకా.